హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఇది వచ్చేసి డే 2 బాలీలో ఉన్నాను, ఇండోనేషియా. డే 1 అంతా ట్రావెలింగ్కి పోయింది. రూమ్కి వచ్చేసరికి అరౌండ్ 6:30. డే 2 చాలా ఇంపార్టెంట్. నూసా పెనిడా ఎర్లీ మార్నింగ్ 6:30 అవుతుంది. ఇప్పుడు 6:45కి నాకు పికప్ ఉంది నూసా పెనిడాకి. ఒక గ్రూప్ టూర్ లాంటిది ఉంటుంది. నేను దాంట్లో జాయిన్ అయ్యాను. ఒక్కనే ఉన్నాను, సపరేట్కి వెళ్తే ఖర్చు ఎక్కువ వద్ది. అరౌండ్ 3,000 రూపీస్ పడింది నాకు. ఈ ఈవెంట్స్ అన్నీ నేను 4 రోజులకు కలిసి డే వైజ్గా ప్లాన్ చేసుకుని బుక్ చేసుకున్నాను ముందుగా సైట్లో. లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో దానికి 15,000 అయింది. దానిపైన 7% డిస్కౌంట్. ఇంచుమించు నాకు ఒక 1,400 రూపాయల దాకా డిస్కౌంట్ వచ్చింది దానిపైన. సో ఈ 4 రోజులకు కలిపి 13,000 చేంజ్ ఏమో పే చేశాను అంతే. సో దీనికి రఫ్గా ఒక 3,000 పడింది అనుకోండి ఒక్కరికి. ఫుడ్, సైట్ సీయింగ్, ట్రాన్స్పోర్టేషన్ అన్నీ కలిపి. ఈరోజు మళ్ళీ సాయంత్రం 5కి వస్తాను రిటర్న్. ఓకే, ఇప్పుడు పికప్ లొకేషన్కి వెళ్తాము. టైం అవుతుంది. డీటెయిల్స్ అన్నీ వస్తుంటాయి 1 by 1. పదండి, ఇంకా అంత రిసార్ట్ ఏరియా చాలా బాగుంటుంది. హోటల్ అట్ సైడ్ హార్డ్లీ ఒక 700 మీటర్స్ వాక్. ఈ సర్కిల్ కే అని ఒకటి ఉంటుంది ప్లేస్. ఇక్కడ పికప్ పాయింట్, జాయిన్ టూర్ కనుక ఇక్కడ నుంచి అందరిని కలిపి తీసుకెళ్తారు. వెయిటింగ్ ఫర్ ఇట్. ఇది వచ్చేసి నేను వాళ్ళు ఇచ్చిన లొకేషన్కి వెళ్ళి అక్కడ నుంచి వాళ్ళ వెహికల్లో వెళ్ళాను కదా. అలా కాకుండా మీరు ఫ్యామిలీతో వస్తే హోటల్ నుంచి పికప్ ఆప్షన్ కూడా పెట్టుకోవచ్చు. దానికి వచ్చేసి కాస్ట్ వేరియేషన్ అప్రాక్స్ 500 రూపీస్ ఉంటుంది. ఫ్యామిలీతో వస్తే అది బెటర్ ఆప్షన్. అండ్ వీళ్ళ పికప్ లొకేషన్ వచ్చేసి సెమిన్యాక్ బీచ్ ఏరియా కానీ కుటాలో ఉన్న హోటల్స్ అన్నీ మోస్ట్లీ కవర్ చేస్తారు. అండ్ ఇవి మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేసులు కూడా బాలి ఎయిర్పోర్ట్కి దగ్గరలో సెమిన్యాక్ అండ్ కుటా. అలా కూడా మీరు ఆప్ట్ చేసుకోవచ్చు. కావాలంటే ఇలా గ్రూప్ టూర్ కాకుండా మీరు ప్రైవేట్ టూర్స్ కూడా పెట్టుకోవచ్చు. ఓన్లీ మీ ఇద్దరికి సపరేట్ కార్ ఉంటుంది. ఈ కార్లోనే వచ్చాం. ఇంకా గ్రూప్ ఆఫ్ పీపుల్ వీళ్ళంతా, ఆ గ్రూప్ అంతా అక్కడ ఉంది. వాళ్ళతో పాటు ఇంకా పరుగు దాంట్లోకి. ఆహా, వాటర్ తడవాలైతే. దిస్ వన్ ఓకే, థ్యాంక్ యూ. వచ్చినాము. ఇక్కడ వాటర్ తడవాల్సి వస్తుంది. యా, వాటర్లో నుంచి ఇంకా బోట్లో ఈరోజు జర్నీ అంటే. ఇది నేను వెళ్ళింది నుసా పెనిడా ఐలాండ్ ట్రిప్ కదా. అండ్ హోటల్ దగ్గర నుంచి పికప్ పాయింట్ ఇచ్చారు. 3,000 రూపీస్ పడింది. ముందుగానే ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను. లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది చూడండి. ఎక్కడైతే నేను కార్ ఎక్కానో అక్కడ నుంచి 30 మినిట్స్ జర్నీ ఉంటుంది. ఈ సన్నూరులోని జెట్టి ఏరియా. ఇక్కడ నుంచి బోట్ తీసుకొని నూసా పెనిడా ఐలాండ్లోకి వెళ్ళాలి. ఆ నూసా పెనిడా ఐలాండ్లో దిగిన తర్వాత కూడా కార్ ఉంటుంది. దాంట్లోనే వాళ్ళన్నీ తిప్పి చూపిస్తారు, లంచ్ ఇంక్లూడెడ్. మళ్ళీ రిటర్న్లో తీసుకొచ్చి బోట్ దగ్గర డ్రాప్ చేస్తారు. బోట్ దగ్గర నుంచి మళ్ళీ సనూరు దగ్గర నుంచి మళ్ళీ వాళ్ళ వెహికల్లో నేను ఆ హోటల్ దగ్గర డ్రాప్ చేస్తారు. ఇది ఈరోజు స్కెడ్యూల్. బోట్ వచ్చేసింది. అరౌండ్ ఒక 40 మినిట్స్ పట్టింది. దగ్గరకు వచ్చిన తర్వాత వాటర్ మాత్రం భలే అనిపించాయి. చూపించాగా ఆల్రెడీ. సో ఇక్కడ ఆల్రెడీ మన కోసం ఒక పర్సన్ వెయిట్ చేస్తాడు. ఇక్కడ ఆగమని చెప్పేసి వెళ్ళాడు. నాతో పాటు ఇంకా ఒక 3-4 ఉన్నట్టున్నారు. అందరిని కలిపి ఈ వెహికల్లో తీసుకెళ్తారు. ఇంకా ఇదంతా ఐలాండ్. కావాలంటే మీరు ఓన్లో బోట్ వచ్చి ఇక్కడ స్కూటీ కూడా రెంట్ చేసుకుని రోజు కావాలంటే. సో ఇందాక మన కోసం ఒకతను కార్ పట్టుకొని కూర్చున్నాడు, వెయిట్ చేశాడు కదా. మనతో పాటు ఇంకో 3 ఉన్నారు కార్లో. అందరినీ క్లబ్ చేసి తీసుకెళ్తున్నారు. ఇక్కడ నుంచి 45 మినిట్స్ ఏంజల్ బిల్లీబాంగ్ బీచ్. దాని తర్వాత ఇంకొక బీచ్ ఉంటుంది, చెప్తాను పేరు డీటెయిల్స్ అని 1 by 1. లంచ్, ఆ లంచ్ తర్వాత మళ్ళీ ఇంకొక 2 బీచెస్. అది వచ్చేసి ఏంజల్ బిల్లీబాంగ్ బీచ్. అది ఇటు వచ్చేసి బ్రోకన్ బీచ్ ఏది ఉందంట. ఫస్ట్ అటు వైపు వెళ్ళేసి తర్వాత అక్కడికి వెళ్దాం. ఓహో, స్టాండింగ్ ఉంది వ్యూ అంతా. ఇది వచ్చేసి బ్రోకన్ బీచ్. భలే ఉందంతా. అక్కడికి వెళ్ళొచ్చే దారి ఉంటే బాగుండు. ఇక్కడ బ్రోకన్, ఆ కొండకి ఆ హోల్లా ఉంది కదా, అందుకోసం దీనికి బ్రోకన్ అని పెట్టింటారు పేరు. వావ్, అక్కడ చూడండి వాటర్ అయితే ఇంత బాగున్నాయి.
డ్రోన్ షాట్స్ బాగా వచ్చినాయా? లైక్ చేయడం మర్చిపోద్దు. అండ్ ఇది నేను జాయిన్ టూర్లో వచ్చాను, నాతో పాటు ఇంకో ముగ్గురు ఉన్నారని చెప్పాను కదా. అలా కాకుండా మీరు కపుల్ వచ్చి అంటే ఆ కార్ ఓన్లీ మీ ఇద్దరికి ఉండాలంటే అట్లా కూడా బుక్ చేసుకోవచ్చు. కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది, బట్ నాకు ఇబ్బంది అనిపించలేదు. వాళ్ళు హాయిగా టైం ఇస్తున్నారు తిరగడానికి. అదంతా బ్రోకెన్ బీచ్ మస్తున్నాయి, ఆ ఫోటోలు అవన్నీ తీయడానికి. అసలు ఫొటోస్ వాళ్ళు తీస్తున్నారు, మామూలుగా తీయట్లే, మన ఫోన్తోనే తీస్తారు ఫ్రీ ఆఫ్ కాస్ట్. మనతో పడిచిన డ్రైవర్స్ వాళ్ళు ఇంకా ప్రొఫెషనల్ అయిపోయారు. ఇంకా తెలిసి చెప్దాం అనుకున్నాను, ఇంపార్టెంట్ మైండ్ నుంచి వెళ్ళిపోయాయి. ఇన్ కేసు ఏదైనా ఉంటే తర్వాత చెప్తాను వెళ్ళిగా. ఓకే ఇప్పుడు బిల్లీబాంగ్ బీచ్ అది వెళ్దాం. చెప్పగా ఇందాక ఏంజల్ బిలాబాంగ్ అని చెప్పి ఇది అసలు ఏముంది వస్తుంది అంతా కిందికి కూడా వెళ్ళొచ్చు స్టెప్స్ తీసుకొని. వ్యూస్ భలే ఉన్నాయి అసలు, చూడండి ఆ క్లిస్టర్ క్లియర్ వాటర్ అంతా, ఆ వేవ్స్ వస్తుంటే భలే ఉంది లుక్ అంతా. ఇదే లంచ్కి ఆగిన ప్లేస్, రెస్టారెంట్ టైప్లో ఉంది. నాతో పాటు వచ్చిన కొంతమంది మలేషియా వాళ్ళు ఉన్నారు. అందరూ ఒకటే టేబుల్ పైన కూర్చొని ఆర్డర్ చేసాం ఫుడ్ కోసం వెయిటింగ్. భలే ఉంది ప్లేస్ అంతా చిన్నగా. ఆల్రెడీ ఫుడ్ ఇంక్లూడ్ కాబట్టి దీంట్లో ఇది ఇచ్చారు. ఫుడ్లో నుంచి ఏదైనా ఒక ఐటమ్ సెలెక్ట్ చేసుకోవాలి, డ్రింక్లో నుంచి ఏదైనా ఒక ఐటమ్. ఇలా ఉంది రెస్టారెంట్, చిన్నది బట్ ఓకే పర్లేదు. ఫ్రైడ్ రైస్, ఆమ్లెట్. లోకల్ సైట్ సీయింగ్ అంతా ఈ కార్లో దింపుతున్నారు. ఈ బాణం గుర్తుంది, మరి లోగో ఇది ఏంటో అర్థం కావట్లేదు నాకు. ఇంకొచ్చేసాం ఇప్పుడు క్లింకింగ్ బీచ్కి. అక్కడ పార్కింగ్ ఉంటుంది, కొద్దిగా వాక్ చేయాలి. దెన్ వీ గో క్లింకింగ్ బీచ్. ఈ టీరెక్స్ షేప్ ఆఫ్ మౌత్ కనిపిస్తుందా? డైనోసార్లో ఒకటి ఉంది కదా టీరెక్స్ అని, దానికి ఇది భలే ఉంది వ్యూస్ మాత్రం ఇక్కడ నుంచి. ముఖ్యంగా ఆ ఏరియా చూడండి, ఆహాహా భలే కనిపిస్తుంది. ఓపిక ఉంటే అదంతా నడుచుకుంటూ కిందికి దిగొచ్చు, ఆ వ్యూ ఎంజాయ్ చేయొచ్చు అదంతా. నేను అలాంటి ఫీట్లు ఏం చేయను, ఇక్కడ నుంచి హాయిగా వ్యూ ఎంజాయ్ చేస్తాను. ఇప్పుడు క్లింకింగ్ బీచ్ చూసుకున్నాగా, ఇక్కడ నుంచి క్రిస్టల్ బే 35 minutes. ఇంకా ఒకటి చూసుకుంటే ఈ రోజుకి ఈ ఐలాండ్తో కథ ముగిసినట్టే. ఇదంతా వచ్చేసి క్రిస్టల్ బే బీచ్. ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 40 minutes టైం ఇచ్చారు. నేను రెస్టారెంట్ చూసుకొని కూర్చుంటాను ఇంకా ప్రశాంతంగా, నేను తినుకుంటూ తాగుకుంటూ. చేసేది ఏం లేదు, వాటర్లోకి వెళ్ళే మూడు అంత కనా లేదు. కానీ ఎండ మాత్రం దంచి కొడుతుంది భయ. మళ్ళీ బోట్ దగ్గరికి మళ్ళీ టోకెన్ ఇచ్చారు.
అది తీసుకుని అక్కడికి ఇంకా 4 అవుతుంది. చాలా విషయాలు మాట్లాడాలి, బట్ ఇప్పుడు బోట్ వెళ్ళే టైం అవుతుంది. బ్యాక్ అక్కడికి వెళ్ళిన తర్వాత మాట్లాడతాను నేను. 25,000 అంట, 25,000 రావుతున్నాను అక్కడ కూడా. మినిమం ముగ్గురు రావచ్చు. వెల్కమ్ క్లోజర్ ప్లీజ్. ఇక్కడ వెహికల్స్ కనిపిస్తున్నాయి. దీని పక్క సందులోనే హోటల్ అండ్ డైరెక్ట్గా బీచ్లోకి వస్తే వీగు సన్సెట్ టైం. అక్కడ చూడండి భలే కనిపిస్తుందంట. ఈ లైన్లో ముందుకు వెళ్తే నేనున్న హోటల్ పక్కనే, ఆ క్రాస్ చేయగానే హోటల్ ఉంటుంది. బ్యాక్ దీని ముందే బీచ్. ఇవన్నీ షెరాటన్ హోటల్, ఇదే బీచ్. ఇప్పుడే ఇక్కడ స్ట్రీట్ దగ్గర ఉన్న ఒక ఫుడ్ స్టాల్ దగ్గర ఈ నాసి జింగో అని చూడండి, అది ట్రై చేస్తున్నాను. లోకల్ ఫుడ్ అనుకోండి. ఇంకా నూడిల్స్, ఎగ్, చికెన్, కింద రైస్ ఉంది. తిన్నాక చెప్తా టేస్ట్ ఎట్లుందో ఓవరాల్గా. ఈ నాసి జింగో అనే ఏదైతే నేను రైస్ తిన్నాను, అది టేస్ట్ వైజ్ బాగానే ఉంది, కానీ అందులో వాడిన ఒక ఇంగ్రీడియంట్ ఏదో టేస్ట్ని బాగా కొంచెం డిస్టర్బ్ చేసింది. అందుకోసం అది అక్కడే వదిలేసి పక్కనే మళ్ళీ సూప్ లాంటిది విత్ బాయిల్డ్ ఎగ్ అండ్ చికెన్ విత్ రైస్ ఇచ్చారు, అది ట్రై చేశాను, బాగుండింది. చలో బ్యాక్ టు రూమ్. 7 అవుతుంది. మార్నింగ్ ఆల్మోస్ట్ 6:30కి రూమ్ స్టార్ట్ అయ్యాను. 12 hours తిరుగుతూనే ఉన్నాను. ఇప్పుడు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చెప్తాను చూడండి. ఇప్పుడు నేను వెళ్ళింది నూసా పెనిడాలోని బెస్ట్ పార్ట్. ఇప్పుడు నేను మీకు మార్నింగ్ చూపించిన ఏంజల్ బిలీబాంగ్ బీచ్ కానీ, బ్రోకెన్ బీచ్ కానీ, దాని తర్వాత క్లింకింగ్ బీచ్ కానీ, లేకపోతే టీరెక్స్ షేప్లో ఉన్న బీచ్ కూడా కనిపించింది. ఈ 4 ప్లేసులు కలిపి ఇదంతా వెస్ట్ పార్ట్లోకి. ఈస్ట్ పార్ట్ వేరే ఉంటుంది. బుక్ చేసేటప్పుడు కేర్ఫుల్గా బుక్ చేసుకోండి. 3,000 రూపీస్ నాకు వర్త్ అనిపించింది. ఎందుకంటే హోటల్ పక్కనే పికప్ పాయింట్ 1/2 కిలోమీటర్. అక్కడ నుంచి పిక్ చేసుకొని కార్లో ఒక 1/2 hour కార్ డ్రైవ్. సనూర్లో బోట్ పాయింట్లో డ్రాప్ చేస్తారు. అక్కడ నుంచి మళ్ళీ బోట్ తీసుకెళ్ళి ఒక 1/2 hour మళ్ళీ డ్రైవ్, అక్కడ డ్రాప్ చేస్తారు. ఐలాండ్లో సపరేట్ మనకి వెహికల్ ఇచ్చాడు. ఒక 3 వేరే వాళ్ళు ఉన్నారు, ఒకటి నేను. సో హ్యాపీగా తిరిగేసాను, ప్రాబ్లం ఏం రాలేదు ఇక్కడ. అండ్ లంచ్ వాళ్ళది ఉంది, బట్ కొంచెం క్వాంటిటీ తక్కువ ఉంది, బట్ మేనేజబుల్. అండ్ మళ్ళీ తీసుకొచ్చి బోట్ పాయింట్లో డ్రాప్ చేయడం, మళ్ళీ బోట్ పాయింట్ నుంచి సనూర్ నుంచి మళ్ళీ కుటా, నేను ఉంటున్న ఏరియా. ఈ పికపింగ్ ప్లేస్లన్నీ కుటా, సెమన్యాకన్ బీచ్ ఏరియా ఉంటుంది పక్కన. ఉబుడ్ ఇలాంటి ప్లేస్లో నుంచి ఉంటుంది. ఉబుడ్ అయితే కొంచెం లాంగ్ అవ్వచ్చు. మీరు ఒకవేళ ఓన్గా బోట్ టికెట్ తీసుకుని కూడా వెళ్ళొచ్చు. అక్కడ బైక్ రెంటల్ కాస్ట్ వచ్చేసి అరౌండ్ 75,000 రూపీస్ అన్నారు ఇండోనేషియా. అయితే మన దాంట్లో 3 నుంచి 400 రూపాయలు పడతాయి. సో కావాలంటే అట్లా బైక్ రెంట్ తీసుకొని అంత తిరిగేసి మీకు నచ్చిన చోట ఎక్కువ టైం స్పెండ్ చేయొచ్చు. మళ్ళీ వచ్చేసి బోట్ తీసుకొని వచ్చేయచ్చు, లేదా 1 night అక్కడ ఆఫర్ కూడా చేసుకోవచ్చు స్టేకి. హోటల్స్ చాలానే ఉన్నాయి, బుకింగ్స్ అన్నీ ఆన్లైన్లో చూసుకోవచ్చు. అండ్ ఈ రోజుకి పార్ట్కి ఆల్మోస్ట్ టైం లేట్ అవుతుంది, 7 అవుతుంది, నేను పడుకోవాలి. అండ్ ఇదే రోజు 1 o'clock నైట్ నాకు 1 o'clock పికప్ ఉంటుంది. నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళడానికి ఒకటి ఇంపార్టెంట్ ప్లేస్ చూస్తాను, మీకు నెక్స్ట్ వీడియోలో వస్తుంది డీటెయిల్స్ అన్ని. ఇంకేదో 4-5 పాయింట్లు అనుకున్నాను, బట్ చాలా వరకు మిస్ అయిపోయాయి. ఏం కాదు, కొంచెం ఇన్ఫర్మేషన్ అటు ఇటు కూడా ఫుల్ టు ప్లాన్ డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ అంతా వస్తుంటుంది. జస్ట్ వ్లాగ్స్ ఎంజాయ్ చేయండి. ఇప్పటికైతే వీడియోని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సీ ఇన్ నెక్స్ట్ వీడియో.